child or adult, man or woman, how does one start taking charge of their mental health and observing some of these patterns andi? First thing ante you have to understand what is mental health andi. Oka state of peace, a state of control where you are able to do things on your own without getting too upset, mari ekko mood swings leni platform anedi good mental health అని అంటాము. ఈ గుడ్ మెంటల్ హెల్త్లో సెల్ఫ్ కేర్ వస్తుంది, సెల్ఫ్ లవ్ వస్తుంది, అట్లాగే రెస్పాన్సిబిలిటీ వస్తుంది, టేకింగ్ కేర్ ఆఫ్ అదర్స్ కూడా వస్తుంది. ఇవన్నీ ఒక ఈక్వల్ మోతాదులో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ మెంటల్ హెల్త్ అండి. సో ఈ మెంటల్ హెల్త్లో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లిస్ట్ రాయండి. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ బాదరింగ్ మీ, వాట్ ఈస్ మై ప్రయారిటీ ఇన్ లైఫ్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, లిస్ట్ని కొంచెం కోఆర్డినేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఐ ఆల్వేస్ జర్నలింగ్ చేయండి. ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఒక బుక్ తీసుకొని మనం రామకోటి రాసుకున్నట్టు ఎవ్రీ డే ఒక పేజ్ తిప్పేసి 3-4 lines, ఇఫ్ పాసిబుల్ 1 page రోజు, దే ఆర్ కాల్డ్ డైలీ పేజెస్. నిజాయితీగా రాయాలి. అండ్ ఒక మంత్కి ఒకసారి మేము తిప్పి చూస్తే ఎక్కడెక్కడ వాట్ ఎవర్ అంటే అప్సెట్ అవ్వడానికి ట్రిగర్స్ ఏంటి, హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ట్రిగర్స్ ఏంటి, అవి చూసి హ్యాపీ ట్రిగర్స్ని కొంచెం పెంచండి. అప్సెట్ అయ్యే ట్రిగర్స్ని డీల్ చేద్దాము. డిస్కస్ చేయాల్సిన ఇష్యూస్ని ట్రై టు డిస్కస్ ఇట్. ఒకవేళ వర్బల్గా చాలామంది అంటారు వర్బల్గా నేను చెప్పలేనండి బాబా, ఐ కెనాట్ ఫేస్ హూఎవర్ ఇట్ ఇస్, అయితే మెయిల్ పెట్టండి, లెటర్ రాసి ఇవ్వండి. సో ఇట్స్ ఆల్వేస్ వీ హ్యావ్ టు ఫైండ్ అ వే. అండ్ అందులో సెల్ఫ్ లవ్ అనేది రైట్ ఆన్ టాప్ అండి. మీరు మిమ్మల్ని కొంచెం అప్రిషియేట్ చేస్తే ఎదుటి వాళ్ళు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా మీ స్థాయి ఏంటో మీకు తెలియాలి కదా. అవును, ఆ స్థాయి అనేది వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఇఫ్ సంబడి నీడ్స్ దట్ అప్రిసియేషన్, పిల్లలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి, వీ హ్యావ్ టు లెర్న్ టు అప్రిషియేట్. ఇప్పుడు రోడ్ మీద వెళ్తూ దట్స్ బ్యూటిఫుల్ డ్రెస్ అని అనుకోండి, దట్ హోల్ డే విల్ బీ ఫంటాస్టిక్ ఫర్ దట్ పర్సన్. ముక్కుమొహం తెలీదు, వీ డోంట్ నో హూ దే ఆర్, చెప్తే ఏం పోయింది, సిన్సియర్గా అంటే మరీ నీచంగా ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ సీ సంబడి లుకింగ్ నైస్, బ్యూటిఫుల్, లేకపోతే మీ లిప్స్టిక్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు అని అడిగి, దట్ హోల్ డే విల్ బీ ఫంటాస్టిక్. సో వై డోంట్ వీ స్ప్రెడ్ దట్ గుడ్నెస్ అనేది. మనం ఎట్లాగైపోయినామంటే వీఆర్ సో సెల్ఫిష్ అండ్ సో ఇన్ టు అవర్ ఓన్ సెల్ఫ్, మన ప్రాబ్లమ్స్, మన లైఫ్, మన ప్రొఫెషన్ అనేది అట్లా ఒక క్లోజ్డ్ బాల్లోకి వెళ్ళిపోయాం మనం. అట్లా కాకుండా కొంచెం ఓపెన్గా ఉండి స్మైల్ ఎట్ పీపుల్, స్మైల్ ఎట్ యువర్ సెల్ఫ్. నేను దాన్ని మిర్రరింగ్ అంటాను. ఐ ఆల్వేస్ గివ్ అ మిర్రర్ అనమాట. మిర్రర్ ఇచ్చి ఇట్లా చూసుకోండి మీ ఫేస్ ఏం కనిపిస్తుంది మీకు అని. సీరియస్గా ఉందా, నవ్వి చూడండి, మీ ఐస్లో ట్వింకిల్ వస్తుంది. సో ప్రాక్టీస్ అంటే హ్యాపీ ఎమోషనల్స్ని ప్రాక్టీస్ చేయండి. అని మరీ టాక్సిక్గా కాకుండాను ట్రై టు లుక్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ సిచ్యువేషన్స్, ట్రై టు లుక్ ఫర్ అప్రిసియేషన్ ఇన్ సిచ్యువేషన్స్. ఎవరు అప్రిషియేట్ చేయట్లేదా, ఇట్స్ ఓకే, అంత కృంగుబాటు అవసరం లేదు. అప్రిషియేట్ యువర్ సెల్ఫ్, యూ నో యువర్ గుడ్ కదా, యూ నో వాట్ యువర్ గుడ్ అట్. ఆ లిస్ట్ని పెంచండి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ కెన్ డూ టు ప్రిజర్వ్ అవర్ మెంటల్ హెల్త్. అండ్ ఆల్సో మనకి లేని మెంటల్ హెల్త్ కూడాను, సపోజ్ మనం ప్రాబ్లమ్స్లో ఉన్నామనుకోండి, కొంచెం ఒక పాజిటివ్ థాట్, ఒక వాక్ వెళ్ళండి. ఏం లేదు, రోడ్ మీద కొన్నట్టు తినేసారండి, కొంచెం వర్షంలో తడిచేసారండి, ఇప్పుడు సాయంత్రం బ్యూటిఫుల్ వెదర్, అలా జస్ట్ బయట డాబా మీద కూర్చోండి, లేకపోతే మీ ఫ్రంట్ స్టెప్స్ మీద కూర్చోండి. 10 minutes ఆఫ్ సైలెన్స్. ఆ సైలెన్స్లో మనకి ఎంత ఇంట్రాస్పెక్షన్ వస్తుందో తెలుసా అండి, మనం ఎంత మనకి ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుందో తెలుసా అండి. మన సైలెన్స్ అంటే భయపడతాం, ఎందుకంటే ఆ సైలెన్స్లో ఏవేవో నెగిటివ్ థాట్స్ వస్తాయేమోనని. బట్ ఇట్స్ నాట్ నెసెసరీ అండి. కొన్ని రోజులు నెగిటివ్ థాట్సే వస్తాయి, ఆ తర్వాత స్లోలీ ఒక లెవెల్ ఆఫ్ కామ్నెస్ వస్తుంది. మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, కొంచెం గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఇష్టం వచ్చింది ఒక్కొక్కప్పుడు ఒక ముద్ద తినండి. మేక్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. మా హస్బెండ్కి ఓకే చారులో బెల్లం వేస్తే ఇష్టం లేదు, ఓకే ఫైన్, మీరు చిన్న డిష్లో మీది మీ చారులో బెల్లం వేసుకోండి, ఆయన కారంగా పెట్టండి. అవును, బట్ వీ డోంట్ డూ దాట్. మనం భరిస్తూ కోపం నాలుక కాలుతూ ఉంటుంది అని కోపం వస్తూనే ఉంటుంది. వై? డిఫరెంట్గా ఉండడానికి మనకి ఆ సాహసం ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఆ చేసే కూరలోనే కొంచెం ఒక డివిజన్ చేసేసి మీకు నచ్చినట్టు కారం తక్కువ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దట్ ఈస్ సెల్ఫ్ కేర్, వేర్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే మనకి మన ఇష్టాలు, ఎదుటి వాళ్ళ ఇష్టాలని కూడా మనం డెఫినెట్గా కేటర్ చేస్తున్నాము, మన ఇష్టాలు కూడా కొంచెం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహంభావం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే లెర్న్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, ఆత్మాభిమానం. అది చాలా అద్భుతమైన పాయింట్లు అండి ఇవన్నీ. ఎందుకంటే ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం వేరు, కానీ దైనందిన జీవితంలో ఇవన్నీ అందరూ రిలేట్ అయ్యి కనెక్ట్ అయ్యేవి మీరు చెప్పి.